పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నా చేయి పట్టి నడిపించు యేసయ్యా, నీవేనా మార్గము సత్యము జీవము సర్వము యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. ఆర్ సత్యం కుటుంబం, ఆర్విబి శ్వేత డేవిడ్ కుటుంబం, ఆర్ఎం షర్మిల సంతోష్ కుటుంబం కృతజ్ఞతగా పదశరులు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కొమ్మారెడ్డి సాలమోన్ రెడ్డి, పౌలీనా, అవినాష్, మనస్విని కుటుంబంలో దేవుడు చేసిన చేయబో మేలులకు కృతజ్ఞతగా మనస్విని యుఎస్ఏ ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండినట్లుగా, నూతన ప్రదేశంలో దేవుడి తోడుగా ఉండినట్లుగా, చేయబో ఉద్యోగంలో దేవుని సహాయం కోరుతూ, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎస్ నిర్మల జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఎస్ విజయ్ కుమార్, సత్యావతి. ఎస్ నిర్మల, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. మకేనా మేరీ మంచి ఆరోగ్యం, ప్లేట్లెట్స్ పెరిగినట్లుగా, మానసిక ఆందోళన తొలగిపోయినట్లుగా, దేవుడు వసగు ధైర్యంతో ముందుకు సాగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు సుచరిత. వీరితో పాటు ఇక్కడ వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు వచ్చినటువంటి శ్రీకాకుళం మేతరా చెందినటువంటి గురువులను, అలాగే ఈరోజు మన మధ్యలో ఇక్కడికి వచ్చి ఉంటున్నటువంటి బిషప్ గారు, మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన చేతులను పట్టుకొని దేవుడు ముందుకు నడిపాలని ఈరోజు మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కీర్తన 32:8 నీవు నడవవలసిన మార్గమును నేను చూపింతును, నీ మీద నా దృష్టిని నిలిపి నీకు సలహా ఇత్తును అని ప్రభు చెప్తూ ఉన్నాడు. వీఆర్ ఆస్కింగ్ ద లార్డ్ వాట్ ద వే ఐ షుడ్ గో. యూ టీచ్ మీ లార్డ్ అండ్ కీప్ యువర్ ఐస్ ఆన్ మీ అండ్ యూ బికమ్ మై కౌన్సిలర్ అండ్ లీడ్ మీ. మొదటి గుర్తులో దేవుడే మనకు లోకానికి వెలుగు కావున
వెలుగు వైపు చూడకుండా చీకటి వైపు చూస్తూ జీవితమే చీకటిమయమైపోయింది. చూచినది ఆ కన్నులతో. అందుకే ఆ కన్నులను వెలుగుతో నింపమని ప్రభుని ప్రార్థన చేయబోతున్నాం. The Lord's word says in John 8:12, I am the light of the world. దేవుని వైపు చూడకుండా చీకటిని కమ్ముకున్నటువంటి లోకంలో కన్నులను వెలుగుతో నింపమని పాడే పాట పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదం. దేవా, నా నోటి నుండి వెలువడే మాటలన్నీయు నీ మాటగా, నీ సజీవ మాటగా మారాలి ప్రభా అని మనం ప్రార్థన చేయబోతున్నాం. లార్డ్, ఎవ్రీ వర్డ్ దట్ ఐ స్పీక్, ఇట్ షుడ్ బి యువర్ వర్డ్ లార్డ్ ఫ్రమ్ మై మౌత్. జెరమయా 1:9, ఇర్మియా 1:9, జెరమయా 1:9. పాడుదాం. మన నోటిని, పెదవులను దేవుడు అభిషేకించునుగాక. ఆమేన్. నా నోట నీ మాట పలికించు యేసా,
నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. కన్నులలో వెలుగు, నోటిలో ప్రభు మాట, ఇలా ప్రతి అవయాన్ని ప్రభు అభిషేకించమని ఈ గుర్తులలో ప్రార్థన చేద్దాం. ఈ గుర్తులో భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. లిరిక్స్ చూసి పాడే వాళ్ళకు దయచేసి ఒక చిన్న మార్పు. 4వ గుర్తును 3వ గుర్తులో మనం పాడబోతున్నాం. దయచేసి దాని వలన ఒక లిరిక్లో 4వ గుర్తులు ఏదైతే పాడాలని అక్కడ లిరిక్ ఉందో దాన్ని 3వ పాటగా 3వ అంశముగా పాడబోతున్నాను. 3వ అంశం, నా హృదయమునందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనం. మళ్ళీ ఒకసారి దయచేసి లిరిక్స్ చూసి పాడే వాళ్ళకి గమనించండి. 4వ స్టాన్సాని 3వ స్టాన్సాగా పాడుతున్నాను. The third stanza I am going to sing the 4th stanza according to lyric. Please correct it. Romans chapter 5 verse 5. దేవుడు మనకు తన దానముగా పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయంను నింపాడని రాయబడి ఉన్నది. The Holy Spirit that is given to us as a gift, He will fill our hearts with His love. పాడుదాం. దేవా, ఈరోజు చాలామంది ప్రేమ లేకుండా విడాకుల దాకా వెళ్ళిపోతున్నది లోకం. ప్రేమ లేకుండా యుద్ధమునకు సిద్ధమవుతున్నారు దేశంలో. ఈ దేశభావం తొలగిపోయి ప్రేమత్వంతో నింపమని గుర్తులో పాడుదాం, స్తుతిద్దాం. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు. నా హృదయమందు నీ ప్రేమ నింపు, నీవేగా ప్రేమామయుడు.
ప్రేమతో నింపాలని, అన్ని కుటుంబాలు ప్రేమకు సాక్షులుగా నిలబడాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతవరకు భద్రంగా కాపాడిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇక్కడ ఉన్న గురువులను, ఇక్కడ ఉన్నటువంటి బృందాన్ని, మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను దేవుడు భద్రంగా కాపాడాలని ప్రార్థించుకోండి. టిల్ నౌ God has protected us. Let us pray for protection for the priests here, those who are attending the retreat, the team here, Divine Word Center, and also for all the whole world. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును శ్రీకాకుళమునకు చెందిన గురువులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగా ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రియమైన సహోదరి సహోదరుల, ముందే చెప్పినట్టు 3వ స్టాన్సా లిరిక్లో ఉన్నది 4వదిగా పాడుతున్నాం. సో కరెక్ట్ చేసుకోండి. ఈరోజు మరి ముఖ్యంగా రామ్ రాజ్ అంటే మన దగ్గర వాలంటీర్స్ మగవాళ్ళందరికీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాసు, తన యొక్క తండ్రి మరణించినటువంటి ఈరోజు ఉదయకాల సమయంలో ఆయన మరణించారు. ఆయన కుటుంబం మన కోసం అనేక విషయాల్లో సహకరించే కుటుంబం. వాసు చిన్నప్పటి నుంచే వాళ్ళ కుటుంబం ఇక్కడ సేవలో ఉన్నారు. అందువలన ఆ తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబం, ఇప్పుడే వాళ్ళని చూసి వచ్చాను, ఏడుస్తున్నారు, విలపిస్తూ ఉన్నారు.
తండ్రిని కోల్పోయినటువంటి పిల్లలకు దేవుడు తండ్రిగా ఉండాలని, భర్తను కోల్పోయినటువంటి మరి భార్యకు దేవుడు తోడుగా ఉండాలని మరి కుటుంబం అర్పించండి. దేవా, రామ్రాజ్ అనే నీ కుమారునికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య జ్యోతిని ఆయనపై ప్రకాశింపచేయండి. ఆయన ఆత్మ నీ సన్నిధి చేరునుగాక. అలాగే నిన్నటి రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను హరిబరిలో ఇటు అటు ప్రోగ్రాం జరుగుతుంది మర్చిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చిన టైం నుండి నాకు ఒక కుటుంబంలో సహోదరుడు లాగా, అన్నలాగా అన్ని విషయాలలో సహకరిస్తున్న ఒక కుమారుడు రాజారెడ్డి గారు. ఆయన తన యొక్క జన్మదినోత్సవాన్ని నిన్నటి రోజు కొనియాడారు. బిలేటెడ్ విషెస్ టు యూ మై బ్రదర్ రాజారెడ్డి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మీలో అందరికీ తెలుసు, లూసి రాజారెడ్డి గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అందువల్ల నా కుటుంబం, నా విషయంలో, ఈ సెంటర్ విషయంలో అనేక విషయాలలో కనీసం 20 సంవత్సరాలుగా నాకు తోడుగా ఉన్నారు. రాజారెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని దీవించమని ప్రార్థించండి, విష్ చేసుకోండి. మనము 4వ గుర్తులో 3వ ఆ పాటను 4వ గుర్తులో పాడుతున్నాం. నా పయనమందు ముందుండి నడుపు, నీవే నా గమ్యం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, నేను నీకు చేదోడు వాదోడుగా ఉండి నీవు ఎక్కడికి వెళ్ళినను నేను నీకు తోడుగా ఉండి కాపాడుచుండునని దేవుడు చెప్పాడు. అలాగే దేవుడు మనలందరినీ చేదోడు వాదోడుగా ఉండి దీవించునుగాక. Genesis 28:15 we hear the Lord said, wherever you go, I will never leave you, I will never forsake you, I will help you. పాడుదాం. మన పయనం ఎటు వెళుతున్నాము ఈ రోజుల్లో, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండునుగాక. నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యము. అందరు కలిసి నా పయనమందు ముందుండి నడుపు, నీవేగా నా గమ్యము. అనేక ప్రయాణం చేస్తున్నాం, ఆపత్తులు ఎక్కువ జరుగుతున్నాయి, కాపాడమని ప్రభు దగ్గర అర్పించి ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, పరలోకం ఎట్లా ఉంటుంది, నరకం ఎట్లా ఉంటుంది, ఉత్తరీ స్థలం అంటే ఏంటిది, ఇవన్నీ వివరించే వడకం వచ్చే సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. త్వరపడి మీరు రూమ్స్ బుక్ చేసుకోండి. మనము మరి ముఖ్యంగా మన ఇంటిలో మరణించిన ప్రియమైన వ్యక్తుల కోసం ప్రార్థించే రోజులు ఇవి. అందువలన ఒక 5 రోజులు గడపండి, ప్రభు సన్నిధిలో గడిపి వాళ్ళ కోసం రుణం తీర్చుకోండి. రండి, దయచేసి
మీరు చూస్తున్నటువంటి మీ స్క్రీన్లో కనిపించిన నంబర్కి ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి. అలాగే మరి ముఖ్యంగా ఈ ప్రకటన అందరికీ తెలియచేయండి. వచ్చే ఆదివారం ఇక్కడ పిల్లల మహోత్సవం మనం కొనియాడుతున్నాం. ఈరోజు పిల్లల్ని కూడా సైతానుడు అటాక్ చేస్తున్నాడండి. అపాయం జరుగుతున్నాయి, పిల్లలు తప్పిపోతున్నారు, పిల్లలు మీకు దొరకరు. అందుకే సంవత్సరంలో ఒకసారి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళని దీవించే సాంగ్యం వచ్చే ఆదివారం జరుగుతుంది. కమ్ విత్ యువర్ చిల్డ్రన్. కమింగ్ సండే వీఆర్ సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే ఇన్ అవర్ సెంటర్. మంచిగా పిల్లల్ని అలంకరించి తీసుకురండి. అందంగా వాళ్ళు బయట కూడా లోపల కూడా ఆధ్యాత్మికంగా అందంగా తయారు కావటానికి మంచి సమయం వచ్చే ఆదివారం. మీ అందరూ కూడా పిల్లలకు తెలియచేయండి. మీకు తెలిసిన పిల్లలందరికీ విషయాన్ని తెలియచేస్తూ తల్లిదండ్రులతో పంపాలని మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థన చేసుకుంటూ ముగిస్తాం. తెలుగు వడకమైన తర్వాత మళ్ళీ సిస్టర్స్ వడకం కూడా ఉంది. ఈ నెలంతా మీరు చూస్తున్నారు, ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు. నాకు మాత్రం కాదు, ఇక్కడ ఉన్న అందరూ కష్టించి పనిచేస్తారు. అందరి కోసం ప్రార్థించి ముగిస్తాం. చివరి గుర్తులో యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో ఇతని వలన నేను ప్రీతి చెందుతున్నానని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు? ఎందుకంటే ఆయన ఆత్మతో నింపబడినప్పుడు. మన ఆత్మతో నింపబడినప్పుడు మనం దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తాం. యెషయా 42:1, ఐసయా 42:1. యా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీకు ప్రీతికరముగా జీవించే వరము కావాలని జరుగుతున్న వడకంలో పాల్గొన్న గురువులు నీకు మాకు అందరి కోసం ప్రార్థించి అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈరోజు హాఫ్ అన్ అవర్ కూడా లేదు ప్రోగ్రాం, 30 నిమిషాలు కూడా లేదు. త్వరగా ముగిస్తూ ఉన్నాం. అందరికి లింగి పంపండి. అందరి చేయి పట్టుకొని దేవుడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. నీ ఆత్మతో నన్ను నింపుము యేసా, నీవేగా నాదరణకర్తా. నీ ఆత్మతో నన్ను నింపుము యేసా, నీవేనా ఆదరణకర్తా. నీ ఆత్మతో నన్ను నింపుము యేసా, నీవేగా నా ఆదరణకర్తా. దేవాని బిడ్డలందరూ కలిసి చేస్తున్న ప్రార్థన ఎందుకు ఏడుస్తున్నారో ఏ ఉన్న పాలుని అన్ని ఆలకించబడిన గాకని చివరి గుర్తు చర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువులు ఇక్కడ వడకంలో పాల్గొంటున్నగా గురువుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే వారంలో తెలుగు వడకంలో పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం పిల్లల మహోత్సవానికి వస్తున్న పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెల చివరి రోజుల్లో సిస్టర్ల వడకం తమిళనాడులో జరుగుతుండగా వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడతగక ప్రోగ్రాం జరుగుతుండగా రేగింపగలు పని చేసే బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన వారంలో ఇక్కడ వడకం చేసిన ఖమ్మం గురువులందరి మీదను బిషప్ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళబోతున్న ప్రయాణములన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను విన్నపాలతో వేచి ఉన్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువా మా చేయి పట్టి నడుపమని ప్రార్థించిన మిమ్మలను పితా పుత్ర పవిత్ర ఆత్మ చేయి పట్టి భద్రంగా ముందుండి నడిపించి గమ్యం చేసి దీవించునుగాక. As we have prayed, Lord, hold my hands and walk along with me. May the Lord hold your hands in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నా చేయి పట్టి నడిపించు యేసయ్యా, నీవే నా మార్గం సత్యం జీవం సర్వం యేసయ్యా. God bless.